ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీ ఉదాసీన్కర్ష్ని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురు శరానందజీ మహారాజ్ ఏపీలోని శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయన తన ఆశ్రమం నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. ప్రముఖ హిందూ సంస్థల్లో శ్రీ ఉదాసీన్కర్ష్ని ఆశ్రమం ఒకటి కావటం, దానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండటం, ప్రముఖులతో స్వామీజీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన ఆచూకీ కోసం దేశవ్యాప్తంగా పోలీసులు, నిఘా విభాగాలు దృష్టి సారించాయి. 2 రోజుల క్రితం ఆయన తిరుమల శ్రీవారిని సాధారణ భక్తుల్లా దర్శించుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తిరుపతి జిల్లాలో ఆయన కదలికలు ఉన్నాయన్న సమాచారం అందటంతో పోలీసు యంత్రాంగం 2 రోజులుగా గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని సుఖబ్రహ్మ ఆశ్రమంలో స్వామీజీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మధుర్ నుంచి ఆశ్రమం ఉద్యోగులు, శిష్యులు సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. స్వామీజీ గది వద్దకు ఎవరిని అనుమతించకపోవడంతో శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ సిఐ విశ్వనాథ్ చౌదరి, పట్టణ సిఐ గోపీలు శిష్య బృందం స్థానిక శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామితో మాట్లాడారు. అనంతరం పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ గురు శరానందజీ మహారాజ్ ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చారని, దానికి భంగం కలిగితే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్పినట్లు తెలిపారు. తర్వాత స్వామీజీ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. తదుపరి స్వామీజీని విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి చెన్నై మీదుగా యూపీకి పంపారు. కాగా శ్రీ గురు శరానందజీ మహారాజ్ తన ఆశ్రమానికి రావటంపై శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి స్పందిస్తూ తామిద్దరం వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినట్లు తెలిపారు.